నమస్తే. ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ భారీ ఆందోళన చేపట్టిన సందర్భంగా మనం చూస్తున్నాం. గతంలో కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో కూడా పాత్ర విజయవంతమైంది. మరి ఇప్పుడు కూడా ఇందిరా పార్క్ జరుగుతుంది. మనం అడిగి తెలుసుకుందాం. ఢిల్లీలో కూడా సిజెపి నేను సిజెపి తరలించలేదు, ఆమె వాలంటీర్. నేను ఈ మెసేజ్ ని షేర్ చేస్తాను. అంటే నేను కూడా నా లాంగ్ టర్మ్ ఎజెండా ఏంటంటే అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలి, అందరికీ క్వాలిటీ హెల్త్ ఉండాలి. అది బేసిక్, చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, వాటిపైన అందరు ఫోకస్ ఉండాలి. అవి ఎలక్షన్ ఎజెండా అవ్వాలి. వాటిని చూసి జనాలు ఓట్లేయాలి. కానీ అట్లా జరగట్లేదు. ఇప్పుడు సిజెపి వచ్చి కొంచెం ఫోకస్ చేస్తుంది ఎడ్యుకేషన్. ఎందుకంటే ఈ నీట్ లీక్ అవడం వల్ల ఆ విషయం పైన అటెన్షన్ ఉంది. ఆ అటెన్షన్ ని అదే పాయింట్ పట్టుకొని ఇది మన ఎజెండా కూడా పెట్టింది. మన వెబ్సైట్ లో 5 పాయింట్ ఎజెండా ఉంది. అందులో నీట్ లీక్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ ని దానికి సమ్హౌ రెస్పాన్సిబుల్ అయ్యింది. ఆ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ హోల్డ్ చేయడం వల్ల అతను రిజైన్ చేయాలని అన్నాడు. సో ఆ ఎడ్యుకేషన్ అనే ఇష్యూ పైన ఫోకస్ వచ్చింది కాబట్టి నేను కూడా ఐఎమ్ థ్యాంకింగ్ సిజెపికి థ్యాంక్స్ చెప్తున్నా. ఆ ఎడ్యుకేషన్ ఇష్యూ పైన ఫోకస్ చేసి జనాలలో ఒక మాట్లాడే విషయం చేసిండు. అసలు ఎడ్యుకేషన్ ఈరోజు అసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్ లేదు. మనకు ఎవరు పైసలు ఇస్తున్నారు, పెన్షన్ ఎవరు ఇస్తున్నారు, రైతు బంధు ఎవరు ఇస్తున్నారు, ఎనీ అదర్ థింగ్ అది ఇంపార్టెంట్ కాదని చెప్తలేను. కానీ ఎడ్యుకేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అది ఎజెండా అవ్వాలి. అది ఎజెండా కాలేదు చాలా రోజులు, ఇప్పుడు అవుతుంది. ఇది ఇంకా లాంగ్ టర్మ్ ఎజెండా అవ్వాలి. ఒక్క నీట్ ధర్మేంద్ర ప్రధాన్ ని రిజైన్ చేసేస్తే సాల్వ్ అవ్వవు. రిజైన్ చేయొద్దు అంటే రిజైన్ చేయాలి. అది అకౌంటబిలిటీకి నిర్వచనం. దాని తర్వాత అందరికి ప్రతి ఊళ్ళో ఉన్న ఏ మూలకున్నా ఆ పిల్లైనా 10 years అవుతా 15 years అవుతా ఒక మంచి సిటిజన్ అవ్వాలంటే ఈ రోజు నుంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈ రోజు నుంచి క్వాలిటీ హెల్త్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఎన్ని 2047 వికసిత్ భారత్ కళలాగానే మిగిలిపోతే క్వాలిటీ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది నా లాంగ్ టర్మ్ ఎజెండా. ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఏదైతే మీరు చేస్తున్నారు, మరి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే యోచనలో ఉండడా, దానిపైన డిమాండ్ మరి అదంతా వాళ్ళు ఈ రిజైన్ చేసారా చేయడా అనేది వాళ్ళ నీతి నిజాయితీ లేదు. జనాల పిఆర్ మేనేజ్మెంట్ ఎట్లుంది, ఒపీనియన్ ఎక్కువ డ్యామేజ్, వాళ్ళ ఫేమ్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, చేస్తారు అంతే. ఇట్స్ ఆల్ ఫేమ్ గేమ్ వాళ్ళది. సెలబ్రిటీలు ఎట్లా చేస్తారు, హౌ దే డిపెండ్ ఆన్ పిఆర్, సేమ్ పొలిటికల్ పార్టీలు కూడా ఒపీనియన్ మేనేజ్మెంట్, వాళ్ళ ఫేమ్, వాళ్ళ పాపులారిటీ మేనేజ్మెంట్ తోటి నడుస్తున్నాయి. ఫ్యూచర్ ముందుకు వెళ్తున్నారు అంతే. ఎక్కువ డ్యామేజ్ వచ్చింది అనుకో పాపులారిటీలో రిజైన్ చేపిస్తారు అని నేను అనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అనుకుంటున్నారు? ఒక అకౌంటబిలిటీ వస్తుంది. దట్స్ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్, ఇట్స్ ఏ క్విక్ ఫిక్స్ అనుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అది కాదు. ఇది అవ్వాలి. దాని తర్వాత ఎడ్యుకేషన్ పైన ఫోకస్ ఉండాలి. అది చెప్తున్నాం. అంటే స్కూళ్ళన్నీ బాగాలి, టీచర్స్ అంతా మంచిగా ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ సిలబస్ మంచిగా ఉండాలి, ఈ వరల్డ్ కి సరిపడే సిలబస్ ఉండాలి. టీచర్స్ మనస్తత్వాలు ఎగ్జామ్ కోసం చదివేయకుండా వాళ్ళని ఒక లైఫ్ లో మంచి సిటిజన్ ని, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసే విధంగా, అన్ని సిస్టమ్స్ ని క్వశ్చన్ చేసే విధంగా. ఈ క్యాపిటలిస్టిక్ అన్ని కంపెనీలు ప్రొడక్ట్లు అమ్ముతుంటారు. అట్లీస్ట్ వాళ్ళ మార్కెటింగ్ ని అర్థం చేసుకునే విధంగా, ఈ వరల్డ్ లో కరెక్ట్ గా బతికే విధంగా, కంట్రీకి ఉపయోగ విధంగా పౌరులను తయారు చేసేది అనేది ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎగ్జామ్ పాస్ అవడం కాదు అని నేను చెప్తున్నాను. ఎడ్యుకేషన్, హెల్త్ లాంగ్ టర్మ్ ఎజెండా క్వాలిటీగా ఉండాలి, అందరికీ దొరకాలి. తెలంగాణ కేంద్రంగా ముఖ్యంగా హైదరాబాద్ లో భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వాలంటీర్ గా మీరేం చెప్తారు? సిజెపి ఇప్పుడు అదే నార్త్ ఇండియాలో కొంచెం వాయిస్ స్టార్ట్ అయింది అని అనుకుంటారు. అన్ని స్టేట్లకి అది వస్తుంది. ఎందుకంటే ఈ మెసేజ్ ని పంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి స్టేట్ లో ఉంటారు. ప్రతి స్టేట్ లో సేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆబ్వియస్లీ అన్ని స్టేట్లలో ఇలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళ క్యాడర్ కూడా డెవలప్ అవుతుంది. వాళ్ళ మెసేజ్ కూడా చాలా మంది పంచుకుంటారు. స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ లో కూడా ఒక చిన్న క్యాడర్ స్టార్ట్ అయినట్టుంది. ఐ థింక్ ప్రతి స్టేట్ లో అది వచ్చేస్తుంది. అది పొలిటికల్ పార్టీగా ఫామ్ అయ్యి రిజిస్టర్ చేసుకుంటారా అనేది ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడే కొత్తగా అటెన్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకొని డిసైడ్ అవుతారు. అది మనం టైం ఇవ్వాలి. ఇప్పుడైతే వాళ్ళకున్న ఎజెండాని మనం సపోర్ట్ చేయాలి. అదే మన అందరి రెస్పాన్సిబిలిటీ అని అంటున్నాం. ఎందుకంటే అది చేయడంలో ఎలాంటి నష్టం లేదు. చాలా మంచి పాయింట్స్ తీసుకుంటారు వాళ్ళు.
కానీ అది లాంగ్ టర్మ్ ఫిక్సెస్ కాదు. మన లాంగ్ టర్మ్ ఫిక్సెస్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ అలాంటి పెద్ద విషయాలు అది చెప్తున్నాం.